అంటున్నావా? మోహన్, నీకు చేతులెత్తి మొక్కుతాను. నా తండ్రి పోయిన రోజున, ప్రేమించి పెళ్లి చేసుకుని నువ్వు మోసం చేసిన రోజున, నీ చేత నా తాళి తెంపిన రోజున, నా బ్రతుకు బుగ్గైన రోజున కూడా నేను ఇంతగా ఏడలేదు. ఈరోజు నా బిడ్డ అడిగిన ఆఖరి కోరిక తీర్చలేకపోతే నా గుండె బద్దలైపోతుంది. నా బిడ్డ కోసం కాదనుకో, ఒక చావుబోయే పసివాడి కోసం ఒక్కసారి తండ్రి గారా. ఇలా తండ్రి పాత్రలు ఒప్పుకోవడం మొదలు పెడితే రోజుకు ఆడది ఏడుస్తూ తయారవుతుంది. ఇదిగో బంగారం లాంటి ఒళ్ళున్న నువ్వు ఇన్నేళ్లు ఒంటరిగా గడిపావంటే నేను నమ్మలేను. ఎవడో ఒకడు తగిలుంటాడు, వాణ్ణి పట్టుకెళ్ళు నాన్నగా. నువ్వు మనిషి కడుపున పుట్టుండవు, ఏ రాక్షసికో ఏ రాకాసికో పుట్టుంటావు. అందుకే ఇలా మాట్లాడుతున్నావు. దేవుడనేవాడు ఉంటే నీలాంటి వాడిని పుట్టించినందుకు పశ్చాత్తాపంతో తనైనా చావాలి, లేదా ప్రళయంగా మారి నిన్నైనా చంపాలి. ఆగండి రాధా, నువ్వు రైలు తప్పిపోయింది. అది నా అదృష్టం అని అర్థమైంది. రాధా, సీతన్నది విన్నావేమో, అదంతా అబద్ధం అంటావు. కళ్ళ ముందు కనిపించేది ఏమిటంటావు? నీ నోటితో నా పేరు పిలవకు. ఇంతకాలం నీ అసలు రూపం తెలియక దేవుడు అనుకున్నాను. ఇప్పుడే తెలిసింది పశువు కంటే హీనమైన వాడు అని. వాటికి సహితం, ప్రేమ, జాలి ఉంటాయి. నీకు అవి లేవు. కట్టుకున్న దాన్ని నీ తల్లిని చేసి తాళి తెంపి నువ్వు, చచ్చే బిడ్డ కళ్ళ ముందు ఒక్కసారి కనిపించడానికి నిరాకరించి నువ్వు ఈ సృష్టిలోని ఘోరమైన నేరానివి. నేను చంపినా పాపం లేదు, కానీ నిన్ను చంపడానికి కూడా అసహ్యం వేస్తుంది. అందుకే నేను చేసేది ఏమిటో తెలుసా? విలువ లేదని ఒకనాడు ఆమె మెడలో తాళిబొట్టు తీసేసావు నువ్వు. నిజానికి నువ్వు కట్టిన తాడుకు విలువ ఉందనుకోవడం మా పొరపాటు. అందుకే దీన్ని నేనే తీసేస్తున్నాను. ఆడది తనకు తానే తాళిబొట్టు తీసేసుకోవడం తప్పంటారు, కానీ ఏ ఆడదైనా నీలాంటి మగవాడు కట్టిన తాళి ఉంచుకోవడం మరీ తప్పంటాను. మహాపాప అంటాను. వస్తాను. ఎలా ఉంది ఈ జోకు? డార్లింగ్, లోతైన నా హృదయాన్ని, గొప్పదైన నా మనసుని అర్థం చేసుకోలేని మూర్ఖులు వాళ్ళు. కమాండియర్, ఆహో, పెళ్ళాన్ని మోసం చేసే మొగుళ్ళని చూశాను గాని పెళ్ళాన్ని మార్చే మొగుడినిదే చూడడం. నేను ముండనైనా మృగాన్ని మాత్రం కాదు. వస్తా. సీతగారు, 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 నేనండి తాతారావు అని. నాకు డ్యూటీ ట్రాన్స్ఫర్ అయింది, ఇవాళ వచ్చాను. ఆగానే లాలలు లాలలు అంటూ రేడియో స్టేషన్కి వెళ్ళి మీ అడ్రస్ కొనుక్కుని మీకోసమే బయలుదేరుస్తున్నాం. వెతకపోయింది కాలేజీ తగిలినట్టుగా మీరే కనిపించారనుకోండి. అవును, మీ వారు అమెరికాలో ఉన్నట్టు కదా రేడియో స్టేషన్ లో చెప్పారు. అలా డౌన్ అయ్యి నేను మీ బాబుని గురించి విన్నాను. వారి చలాకితనం గురించి, వారి నాటకాల్లో బ్రహ్మాండంగా యాక్ట్ చేయడం గురించి, వారి క్లాస్ లో ప్రతి సబ్జెక్ట్ లో ఫస్ట్ మార్క్స్ కొట్టేయడం గురించి, ఇంకా చాలా ఏమైందండి? ఏం జరిగింది? సీతగారు, సీతగారు, 7 జన్మల్లో జరగవలసిన ఎన్నో ఘోరాలు నాకు ఈ ఒక్క జన్మలో జరిగిపోయాయండి. సీతగారు, అసలు ఏం జరిగిందో సరిగ్గా చెప్పండి ప్లీజ్. నుదిటి గీతగా విషాదం రాసుకుని పుట్టానని మీకు ఇదివరకే తెలుసు. మీరు వెళ్ళాక టామీ, రేపు మా నాన్నగారు వస్తారు తెలుసా? నీకెలా తెలుసు? నీకేం తెలీదు. నీకు తెలిసిందల్లా తలూపడమే. ఏ విమానం విమానం మా నాన్నగారిని రేపే తీసుకురా. నాన్నగారిని చూడాలి, రేపే తీసుకురా అనే వాడి కోరిక తీర్చలేని దౌర్భాగ్యపు తల్లినయ్యాను నేను. అంతే తాతారావు గారు, నా కన్నీళ్ళు చెప్పే కదా అంతే. సీతగారు,
నాన్నగారు వస్తానన్నారు కదూ? అవును బాబు, నేను ఫోన్లో మాట్లాడితే తప్పకుండా వస్తానన్నారు. మరి నాకు విమానం బొమ్మ తెస్తా అన్నారు కదా? అన్నారు బాబు, అన్నారు. హే టామీ, టామీ విన్నావా? నాన్నగారు వస్తారంట, విమానం బొమ్మ తెస్తారంట. ఎలా చెప్పనురా, నిన్ను కన్న తండ్రి నిర్దాక్షిణ్యంగా రానన్నాడని నీకెలా చెప్పనురా? టామీ, నాన్నగారు వచ్చినప్పుడు నువ్వు బుద్ధిగా ఉండాలి, అల్లరి చేయకూడదు. నాన్నగారు, అమ్మ, నేను, నువ్వు అంతా కలిసి పార్కెళ్దాం. నాన్నగారు వచ్చారు, నాన్నగారు వచ్చారు. నాన్నగారు. డాడీ. బాబు, కమాన్ డాడీ. అమ్మా, నాన్నగారు వచ్చారు. డాడీ, ఈ విమానం బొమ్మ నాకేనా? అవును బాబు, నువ్వు విమానం బొమ్మ కావాలన్నావు కదా, అందుకే తీసుకొచ్చాను. చూడు. భలే బాగుంది. బాగుందా? తీసుకో. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ. మీరు రాడేమోనని అమ్మ దిగులుతో ఉంది, కానీ నాకు తెలుసు మీరు వస్తారని. ఎందుకంటే ఇందాక నేను కృష్ణుణ్ణి ప్రార్థించాగా. డాడీ డాడీ, అమ్మ, మీరు, నేను అంతా కలిసి షికారుకి వెళ్దాం డాడీ. బాబు, నువ్వు ఉండమ్మా. డాడీ డాడీ, వెళ్దాం డాడీ. అందరికి మా డాడీ వచ్చాడని తెలియాలిగా, అందరికి నేను చెప్పాలిగా. డాడీ, అమ్మకి చెప్పు డాడీ. వెళ్దాం డాడీ. డాడీ, వెళ్దాం డాడీ. క్షమించండి సీత గారు, నిన్న బాబుని గురించి మీరు చెప్పిన నిజం విన్నాక అతని కోసమే ఇలా వచ్చాను. ప్లీజ్, ఇప్పుడు మీరు కూడా సహకరిస్తే బాబు కోసం ప్లీజ్. చిన్ని పొన్ని చిలకల్లారా, చిట్టి పొట్టి జింకల్లారా, మా నాన్న వచ్చిన రోజు, మా అమ్మ నవ్విన రోజు, నాకిది పండుగ రోజు, నిండు నూరేళ్ల పండుగ రోజు. హ్యాపీ డే, జాలీ డే, హ్యాపీ డే, జాలీ డే. కమ్ ఆన్ సింగ్ డాడీ. హ్యాపీ డే, జాలీ డే, హ్యాపీ డే, జాలీ డే. గోట్ల పిల్లల కువకువలు, గోపల జంటల గుసగుసలు, ఎందుకు మమ్మీ పిల్లల అల్లరి, ఏమిటి గువ్వల సందడి? అమ్మా ఆకలి, అన్నం పెట్టమని పిల్లలు చేసే అల్లరులు, తల్లి పిల్లల ముద్దులలో అవి చల్లగా రేగిన సందడులు. అవునా డాడీ? పిల్లల పిలుపుల కువకువలే, కన్నవారికి వేకువలు, ఆ పిల్లల అల్లరి కిలకిలలే, మళ్ళీ చూడని వెన్నెలలు. Yes, Daddy, you are right. మా నాన్న వచ్చిన రోజు, మా అమ్మ నవ్విన రోజు, నాకిది పండుగ రోజు, నిండు నూరేళ్ల పండుగ రోజు. హ్యాపీ డే, జాలీ డే, హ్యాపీ డే,
పందెం వేసుకుందామా? అమ్మా నాన్నల దగ్గరికి ఎవరు ముందు పరిగెడతారో చూద్దాం. నాన్నా, నేనెంత స్పీడ్ గా పరిగెడతానో చూడు. బాబు మరోసారి చూస్తారు, ఇప్పుడే వద్దు. లేదమ్మా, నీ స్కూల్ పోటీల్లో ఎలా పరిగెట్టానో నాన్నగారికి చూపించాలి. నామి, కమాన్, 1 2 3. అమ్మా, నాకేదో నొప్పిగా ఉందమ్మా. నాన్న, నేను చచ్చిపోతే మళ్ళీ ఊరెళ్ళిపోతావా? వద్దు నాన్న, నేను చచ్చిపోతే అమ్మకి సాయం ఎవరుంటారు? నాన్న, అమ్మని వదిలి వెళ్ళనని, అమ్మతోనే ఉంటానని ప్రామిస్ చేయనన్నా, ప్రామిస్ చేయనన్నా, ప్రామిస్ చేయండి. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ. తెలిసి తెలియని పూలలో కొన్ని మాత్రమే తుమ్మెదవి, విరిసి విరియని నవ్వులలో కొన్ని పూల దేవుడివి.